భవిష్యత్తు అంటే ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి ఇంగ్లీష్లో సహజంగా న్యాచురల్గా ఎలా మాట్లాడాలో ఈరోజు మనం వితౌట్ టెన్స్ రూల్స్ చూద్దాం. టెన్స్ రూల్స్ లేకుండా మనం సహజంగా న్యాచురల్గా ఎలా మాట్లాడాలో ఈరోజు మనం చూద్దాం. విల్, షల్ రూల్స్ కాదు, టెన్స్ టేబుల్ కాదు, జస్ట్ ఎ థాట్ ప్లస్ వర్డ్. కేవలం ఒక ఆలోచన, ఒక మాట ఉంటే సరిపోతుంది. దీస్ క్వశ్చన్స్ కెన్ స్కేర్ ఎనీవన్. ఈ ప్రశ్నలు ఎవరికైనా భయం కలిగిస్తాయి. టుమారో వాట్ విల్ యూ డూ? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఫ్యూచర్ గోల్స్ ఏంటి? మైండ్లో ఆన్సర్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే భయం. రీజన్ ఫ్యూచర్ టెన్స్ కన్ఫ్యూజన్. టుడే డే 15. ఆ కన్ఫ్యూజన్ని పూర్తిగా తొలగిద్దాం. వెల్కమ్ టు గ్రామర్ ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఛాలెంజ్. బిగ్ ట్రూత్ అబౌట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ మాట్లాడాలంటే గ్రామర్ రూల్స్ అవసరం లేదు, పర్ఫెక్ట్ టెన్స్ అవసరం లేదు. టైం వర్డ్ ప్లస్ ఇంటెన్షన్ చాలు. అంటే టైం వర్డ్ ప్లస్ ఒక ఉద్దేశం, మనం ఏమనుకుంటున్నామో అది ఉంటే సరిపోతుంది. మీరు ఎప్పుడు ఏమి చేయాలనుకుంటున్నారు అది అర్థమవుతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ టైం వర్డ్స్ గురించి కొన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రామర్ పక్కన పెట్టండి, ఈ ఫ్యూచర్ సిగ్నల్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ టైం వర్డ్స్. టుమారో అంటే రేపు. నెక్స్ట్ వీక్ వచ్చే వారం. నెక్స్ట్ మంత్ వచ్చే నెల. సూన్ త్వరలో. లేటర్ తర్వాత. కమింగ్ డేస్ రాబోయే రోజులు. ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో. ఇవి వాడితే ఫ్యూచర్ క్లియర్. ఇవి వాడి మనం చెప్తున్నామంటే ఒక సెంటెన్స్ ఎదుటి వ్యక్తికి మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాము అనేది ఈజీగా అర్థమవుతుంది. సో వీటిని యూజ్ చేసి మనం ఫ్యూచర్ గురించి ఎలా మాట్లాడాలో వితౌట్ గ్రామర్ భయం ఇప్పుడు మనం చూద్దాం. టుమారో ఐ గో ఆఫీస్. టుమారో ఐ గో ఆఫీస్. రేపు నేను ఆఫీస్కి వెళ్తాను. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వీక్ ఐ స్టార్ట్ ప్రాక్టీస్. వచ్చే వారం నేను ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. నెక్స్ట్ వీక్ ఐ స్టార్ట్ ప్రాక్టీస్. వచ్చే వారం నేను ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. సూన్ ఐ ఇంప్రూవ్ ఇంగ్లీష్. సూన్ ఐ ఇంప్రూవ్ ఇంగ్లీష్. త్వరలో నేను ఇంగ్లీష్ని మెరుగుపరుచుకుంటాను. ఐ ఇంప్రూవ్ ఇంగ్లీష్ సూన్. లేటర్ ఐ కాల్ యూ. లేటర్ ఐ కాల్ యూ. తర్వాత నీకు నేను కాల్ చేస్తాను. గ్రామర్ పర్ఫెక్ట్ కాదు, మీనింగ్ మాత్రం పర్ఫెక్ట్. సో ఇక్కడ మీకు టైం వర్డ్స్ వాడడం వల్ల ఫ్యూచర్ అంటే రేపు, రాబోయే రోజులు, త్వరలో ఏం చెప్పాలనుకుంటున్నామో ఈజీగా టైం వర్డ్స్ వాడి మనం చెప్పగలుగుతున్నాం. డైలీ ఫ్యూచర్ స్పీకింగ్. ఇప్పుడు వర్క్లో కానీ స్టడీలో కానీ ఏ రకంగా మాట్లాడతామో ఒకసారి ఫ్యూచర్ గురించి చూద్దాం. టుమారో ఐ అటెండ్ మీటింగ్. రేపు నేను మీటింగ్కి హాజరవుతున్నాను. టుమారో ఐ అటెండ్ మీటింగ్. రేపు నేను మీటింగ్కి హాజరవుతున్నాను. నెక్స్ట్ వీక్ ఐ సబ్మిట్ ప్రాజెక్ట్. వచ్చే వారం నేను ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ ఐ సబ్మిట్ ప్రాజెక్ట్. వచ్చే వారం నేను ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాను. సూన్ ఐ లర్న్ న్యూ స్కిల్. త్వరలో నేను కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటాను. సూన్ ఐ లర్న్ న్యూ స్కిల్. త్వరలో నేను కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటాను. లేటర్ ఐ డిస్కస్ విత్ టీమ్. తర్వాత నేను టీంతో చర్చిస్తాను. లేటర్ ఐ డిస్కస్ విత్ టీమ్. తర్వాత నేను టీంతో చర్చిస్తాను, డిస్కస్ చేస్తాను. ఈ రకంగా మనం ఆఫీస్లో కానీ స్టడీలో కానీ ఫ్యూచర్ సెంటెన్సెస్ ఈజీగా యూజ్ చేయొచ్చు, ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి చూద్దాం. టుమారో ఐ మీట్ ఫ్రెండ్. రేపు
నేను స్నేహితుడిని కలుస్తాను. టుమారో ఐ మీట్ ఫ్రెండ్. రేపు నేను నా స్నేహితుడిని కలుస్తాను. నెక్స్ట్ మంత్ ఐ ట్రావెల్. వచ్చే నెల నేను ప్రయాణం చేస్తాను. నెక్స్ట్ మంత్ ఐ ట్రావెల్. వచ్చే నెల నేను ప్రయాణం చేస్తాను. సూన్ ఐ చేంజ్ రొటీన్. త్వరలో నేను దినచర్యను రొటీన్ను మార్చుకుంటాను. సూన్ ఐ చేంజ్ రొటీన్. త్వరలో నేను రొటీన్ను మార్చుకుంటాను, దినచర్యను మార్చుకుంటాను. లేటర్ ఐ రెస్ట్. తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటాను. లేటర్ ఐ రెస్ట్. తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటాను. ఇప్పుడు ఇంగ్లీష్ లెర్నింగ్ కాంటెక్స్ట్లో చూద్దాం. ఐ ప్రాక్టీస్ డైలీ, సూన్ ఇంప్రూవ్. ఐ ప్రాక్టీస్ డైలీ, సూన్ ఇంప్రూవ్ అంటే నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను, త్వరలో మెరుగుపడతాను. ఐ ప్రాక్టీస్ డైలీ, సూన్ ఇంప్రూవ్. త్వరలో ఇంప్రూవ్ అవుతాను. నెక్స్ట్ మంత్ ఐ స్పీక్ కాన్ఫిడెంట్లీ. నెక్స్ట్ మంత్ ఐ స్పీక్ కాన్ఫిడెంట్లీ. వచ్చే నెల నేను కాన్ఫిడెంట్గా మాట్లాడతాను. నెక్స్ట్ మంత్ ఐ స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఇన్ ఫ్యూచర్ ఐ హెల్ప్ అదర్స్. ఇన్ ఫ్యూచర్ ఐ హెల్ప్ అదర్స్. భవిష్యత్తులో నేను ఇతరులకు సహాయం చేస్తాను. ఇన్ ఫ్యూచర్ ఐ హెల్ప్ అదర్స్. లేటర్ ఐ లెర్న్ గ్రామర్. తర్వాత నేను గ్రామర్ నేర్చుకుంటాను. లేటర్ ఐ లెర్న్ గ్రామర్. తర్వాత నేను గ్రామర్ నేర్చుకుంటాను. సో ఇది రియల్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రకంగా మనము ఫ్యూచర్ని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు స్లోగా ఈ సెంటెన్సెస్ చెప్పండి. ఫ్యూచర్ ఈజ్ ఇంటెన్షన్, నాట్ టెన్స్. ఫ్యూచర్ ఈజ్ ఇంటెన్షన్, నాట్ టెన్స్. భవిష్యత్తు అనేది సంకల్పం, కాలం కాదు, టెన్స్ కాదు. టైమ్ వర్డ్ గివ్స్ క్లారిటీ. టైమ్ వర్డ్ గివ్స్ క్లారిటీ. కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ మోర్. కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ మోర్. ఫ్యూచర్ ఈజ్ ఇంటెన్షన్, నాట్ టెన్స్. టైమ్ వర్డ్ గివ్స్ క్లారిటీ. కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ మోర్. ఈ రకమైన మైండ్ సెట్తో మనము ఉంటే ఫ్యూచర్ని ఈజీగా మనం చెప్పచ్చు. ఫ్యూచర్ ప్లాన్స్. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మనము ఇప్పుడు షార్ట్ సెంటెన్సెస్తో చూద్దాం. ఫార్ములా టైమ్ వర్డ్ ప్లస్ ఐ ప్లస్ యాక్షన్. మై ఇంగ్లీష్ ప్లాన్. నౌ ఐ ప్రాక్టీస్ డైలీ. ఇప్పుడు నేను రోజు సాధన చేస్తున్నాను. నౌ ఐ ప్రాక్టీస్ డైలీ. నెక్స్ట్ వీక్ ఐ స్పీక్ మోర్. వచ్చే వారం నేను మరింత మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ ఐ స్పీక్ మోర్. నెక్స్ట్ మంత్ ఐ జాయిన్ డిస్కషన్స్. నెక్స్ట్ మంత్ ఐ జాయిన్ డిస్కషన్స్. వచ్చే నెల నేను డిస్కషన్లో చేరుతాను. ఇన్ ఫ్యూచర్ ఐ స్పీక్ ఫ్రీలీ. ఇన్ ఫ్యూచర్ ఐ స్పీక్ ఫ్రీలీ. భవిష్యత్తులో నేను ఫ్రీగా మాట్లాడగలుగుతాను. ఈ రకంగా మన ఇంగ్లీష్ ప్లాన్ అయితే మనం ఈ చిన్న సెంటెన్స్ యూజ్ చేసి వితౌట్ గ్రామర్ టెన్షన్ లేకుండా మనం ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. ఇప్పుడు మై లైఫ్ ప్లాన్. టుమారో ఐ వేక్ ఎర్లీ. రేపు నేను త్వరగా నిద్రలేస్తాను. టుమారో ఐ వేక్ ఎర్లీ. సూన్ ఐ ఫోకస్ హెల్త్. త్వరలో నేను ఆరోగ్యంపై దృష్టి పెడతాను. సూన్ ఐ ఫోకస్ హెల్త్. లేటర్ ఐ ఇంప్రూవ్ స్కిల్స్. తర్వాత నేను స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. లేటర్ ఐ ఇంప్రూవ్ స్కిల్స్. ఇన్ ఫ్యూచర్ ఐ గ్రో బెటర్. భవిష్యత్తులో నేను బాగా ఎదుగుతాను. ఇన్ ఫ్యూచర్ ఐ గ్రో బెటర్. ఈ సెంటెన్సెస్ సింపుల్, క్లియర్ అండ్ కాన్ఫిడెంట్. ఇందులో గ్రామర్ మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ ఎదుటి వారికి ఈజీగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ రియల్ స్పోకెన్ ఇంగ్లీష్. మన ఇంటెన్షన్ ఏంటంటే
ఎదుటి వాళ్లకు ఈజీగా అర్థమయ్యేలాగా ఫ్యూచర్ గురించి చెప్పడమే మన ఇంటెన్షన్. సో అంతవరకే ఇది చూడండి, గ్రామర్ గురించి ఆలోచించొద్దు. కామన్ మిస్టేక్స్, మనం చేసే కామన్ మిస్టేక్స్ ఇప్పుడు చూద్దాం. విల్ కోసం ఆలోచిస్తూ ఆగిపోవడం, సెంటెన్స్ పర్ఫెక్ట్ చేయాలనే భయం, మాట్లాడకుండా మౌనంగా ఉండటం. సో ఇవన్నీ మనం చేసే జనరల్ మిస్టేక్స్. వీటికి టైం వర్డ్ వాడండి. విల్ కోసం ఆలోచించకుండా, విల్ షెల్ కోసం ఆలోచించకుండా ఒక టైం వర్డ్ వాడండి. సింపుల్ వర్డ్ వాడండి. ఏదైనా సెంటెన్స్ పర్ఫెక్ట్ ఉండాలని భయం లేకుండా సింపుల్ వర్డ్ వాడండి. ఫ్లో కొనసాగించండి. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్. మీరు గట్టిగా సమాధానం చెప్పండి. స్పీక్ లౌడ్. క్వశ్చన్ నెంబర్ 1. వాట్ విల్ యూ డూ టుమారో? వాట్ విల్ యూ డూ టుమారో? రేపు మీరు ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ టుమారో? ద ఆన్సర్ ఈజ్ టుమారో ఐ వర్క్ ఫుల్ డే. టుమారో ఐ వర్క్ ఫుల్ డే. రేపు నేను పూర్తి రోజు పనిచేస్తాను, ఫుల్ డే వర్క్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. యువర్ ఇంగ్లీష్ గోల్. మీ ఇంగ్లీష్ లక్ష్యం, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లక్ష్యం ఏంటి? నెక్స్ట్ మంత్ ఐ స్పీక్ కాన్ఫిడెంట్లీ. వచ్చే నెల నేను కాన్ఫిడెంట్గా మాట్లాడతాను. నెక్స్ట్ మంత్ ఐ స్పీక్ కాన్ఫిడెంట్లీ. క్వశ్చన్ నెంబర్ 3. ఫ్యూచర్ ప్లాన్. ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇన్ ఫ్యూచర్ ఐ గ్రో బెటర్. ఇన్ ఫ్యూచర్ ఐ గ్రో బెటర్. నేను భవిష్యత్తులో నేను బాగా ఎదుగుతాను. సో ఈ రకంగా మన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రాక్టీస్ టాస్క్ చూద్దాం. టాస్క్ 1. 5 ఫ్యూచర్ సెంటెన్సెస్. ఈ వర్డ్స్ వాడి మీరు ఒక 5 ఫ్యూచర్ సెంటెన్సెస్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. టుమారో, సోన్, నెక్స్ట్ వీక్. ఈ 3 టైం వర్డ్స్ వాడి మీరు ఒక 5 సెంటెన్సెస్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టాస్క్ 2. 1 minute ఫ్యూచర్ టాస్క్. ఈ టాస్క్ 2లో మీరు మై ఇంగ్లీష్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 3 months. మై ఇంగ్లీష్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 3 months అనే టాపిక్ పైన మీరు ఒక 1 minute మాట్లాడండి. మీరు మాట్లాడింది కామెంట్లో కామెంట్ చేయండి. రూల్స్ ఏంటి? నో స్టాప్, నో గ్రామర్ థింకింగ్. గ్రామర్ థింక్ చేయకుండా, స్టాప్ లేకుండా 1 minute కంటిన్యూస్గా మాట్లాడండి. ఏదైతే మాట్లాడుతున్నారో అది మీరు కామెంట్ చేయండి. ఈరోజు మీరు ఫ్యూచర్ ఫియర్ తొలగించారు, ప్లాన్స్ ఇంగ్లీష్లో చెప్పారు. రేపు డే 16. ఆస్కింగ్ క్వశ్చన్స్ కాన్ఫిడెంట్లీ. కాన్ఫిడెంట్గా మనము క్వశ్చన్స్ ఎలా అడగాలో రేపు చూద్దాం. కామెంట్ చేయండి. డే 15 డన్.